హాయ్ ఫ్రెండ్స్, నేను సుష్మా ఫ్రమ్ సెరీనా హెల్త్ లైన్ ఛానల్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందున్నాను ఫ్రెండ్స్. అదేంటి అంటే, నేను రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళు, కీళ్ళవాతం అంటాం కదా, అది వచ్చిన వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, దానికి కాజెస్ ఏంటి, సిమ్టమ్స్ ఏంటి అనేది ప్రీవియస్గా ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్. అయితే చాలామంది కామెంట్లో అడుగుతున్నారు, ఎటువంటి ఆహారం తీసుకోకూడదు అది కూడా చెప్పండి అని అడిగారు. సో వాళ్ళ కోసము నేను ఒక వీడియో చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మొదటిసారి నా వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో కీళ్ళవాతము లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. సో ఇది ఎందుకు వస్తుంది అనేది ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే. సో రావడానికి కారణాలు ఏంటో కూడా మీకు ఆల్రెడీ తెలుసు ఫ్రెండ్స్. సో మొదటిగా ఎలాంటి ఆహారము తీసుకోవాలనేది నేను చెప్పాను. తీసుకోకూడదో ఫస్ట్ చూద్దాం. సో ఫస్ట్ ఎవరికైతే ఆర్థరైటిస్ కీళ్ళవాతంతో బాధపడుతూ ఉంటారో సహజంగా వాళ్ళకి ప్రతి జాయింట్స్ దగ్గర ఇన్ఫ్లమేషన్ అనేది, వాపు అనేది కనిపిస్తుంది. అదేవిధంగా కొంచెం నడవలేని స్థితి, చాలా నొప్పి అనేది చూస్తూ ఉంటారు. ప్రతి జాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో ప్రతి జాయింట్ దగ్గర పెయిన్ వస్తుంది. ఆ ఇన్ఫ్లమేషన్ పెంచకుండా ఉండడానికి నేను చెప్పే ఫుడ్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఈరోజు ఈ ఫుడ్స్ కనుక మీరు తీసుకుంటే ఖచ్చితంగా ఈ ఇన్ఫ్లమేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. కీళ్ళవాతం ఉన్నవాళ్ళు హై షుగర్స్ తీసుకోకూడదు. స్వీట్ అండ్ బీవరేజెస్, ఫర్ ఎగ్జాంపుల్ కూల్ డ్రింక్స్ కానీ సోడాలు కానీ అలాంటివి ఎక్కువ కన్జ్యూమ్ చేసినప్పుడు ఆ బీవరేజెస్లో ఎక్కువ షుగర్ కంటెంట్ ఉంటుంది. వాళ్ళు తీసుకుంటే కనుక పిజ్జాలు అవ్వచ్చు, లేకపోతే బేకరీ ఫుడ్స్, కేక్స్ కానీ, పిజ్జాస్, బర్గర్స్, బన్లో వాటిలో ఎక్కువ చీజ్ కానీ లేకపోతే షుగర్తో చేసినవి అన్నీ పెడుతూ ఉంటారు. అలాంటివి ఎక్కువ తీసుకుంటే కనుక శరీరంలో జాయింట్స్లో ఇన్ఫ్లమేషన్ పెంచే గుణం దానికి ఉంటుందన్నమాట. కాబట్టి మొదటిగా కీళ్ళవాతం ఉన్నవాళ్ళు హై షుగర్స్ని అవాయిడ్ చేయాలి. మనకు తెలిసిన విషయమే, హై షుగర్స్ తీసుకుంటే కనుక దానివల్ల స్థూలకాయం వస్తుంది, అదేవిధంగా మధుమేహం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి షుగర్స్ అనేవి వాళ్ళు చాలా తక్కువ తీసుకోవాలి. రెండవదిగా చూసినట్లయితే ఎక్కువ ఫ్యాట్ తీసుకోకూడదు. పర్టికులర్గా అన్సాచురేటెడ్ ఫ్యాట్స్లో omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయకూడదు. ఇవి సాఫ్లవర్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ వాటిలో ఉంటుంది. అదేవిధంగా ట్రాన్స్ ఫ్యాట్స్ కూడా తీసుకోకూడదు, సాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా తీసుకోకూడదు. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ తీసుకుంటే కనుక పర్టికులర్గా ఏమవుతుంది అంటే, శరీరంలో ఉన్న గుడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ అంటాం కదా, ఆ కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గిపోతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్ పెరుగుతుంది. కాబట్టి ట్రాన్స్ ఫ్యాట్స్ని అవాయిడ్ చేయాలి అండ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ని కూడా తీసుకోకూడదు. సో మరి ఏం తీసుకోవాలి అనేది మరలా చెప్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ కంటెంట్ చూసుకుంటే కనుక హై సాల్ట్. సో ఈ కీళ్ళవాతం ఉన్న వాళ్ళు ఎక్కువ ఉప్పును కూడా తీసుకోకూడదు. హై సాల్ట్ కన్జ్యూమ్ చేస్తే దానివల్ల బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, ఇన్ఫ్లమేషన్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. సహజంగా నార్మల్ పర్సన్ అయితే ఒక 6 to 7 grams సాల్ట్ కన్జ్యూమ్ చేయొచ్చు డైలీ రిక్వైర్మెంట్. కానీ వీళ్ళు జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ కన్నా ఎక్కువ తీసుకోకూడదు. ఎక్కువ సోడియం తీసుకుంటే కనుక జాయింట్స్లో ఇన్ఫ్లమేషన్ పెరిగి ఇంకా వాపులు పెరిగి నొప్పి అనేది భరించలేనంతగా అవుతుంది. కాబట్టి మీరు ఇవి టిప్స్ ఫాలో అయ్యి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీ నొప్పులు అనేవి తగ్గుతాయి. అండ్ ఫోర్త్ది చూసినట్లయితే కనుక హై ప్యూరిన్ కంటెంట్ ఉన్న ఫుడ్స్. హై ప్యూరిన్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ ఎందులో ఉంటాయి అంటే, మీట్లో ఎక్కువ ఉంటుంది, అంటే మాంసాహారంలో ఎక్కువ ఉంటుంది. మాంసాహారం తీసుకుంటే ఈ ప్యూరిన్స్ ఎక్కువ ఉండడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్ అనేది పెరుగుతుంది. యూరిక్ యాసిడ్ లెవెల్ పెరిగితే గౌట్ అనే డిసీజ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో యూరిక్ యాసిడ్ పెరిగితే కూడా మోకాల నొప్పులు ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఎక్కువ మాంసాహారము తీసుకోకండి. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఆర్గన్ మీట్స్, అంటే ఇప్పుడు కాలేయం, లివర్, నాన్ వెజ్లో ఉన్న లివర్ కానీ కందనగాయలు ఇలాంటివి తింటూ ఉంటారు కదా, ఆర్గన్ మీట్స్ని కూడా ఎక్కువ తీసుకోకూడదు. ఆర్గన్ మీట్స్ తీసుకున్నా కూడా ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడు 5 చెప్పాను మీకు. ఏంటి అంటే, మొదటిగా హై షుగర్స్ తీసుకోకూడదు, తర్వాత హై ఫ్యాట్స్ తీసుకోకూడదు, హై సాల్ట్ తీసుకోకూడదు, ఆర్గన్ మీట్స్ తీసుకోకూడదు, అదేవిధంగా
నార్మల్ మీట్ ఎక్కువ తీసుకోకూడదు, ఎందుకంటే అందులో ప్యూరిన్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఈ 5 కనుక కీళ్ళవాతం ఉన్నవాళ్ళు అవాయిడ్ చేస్తే నొప్పులు అనేవి ఖచ్చితంగా తగ్గుతాయి ఫ్రెండ్స్. ట్రై చేసి చూడండి. ఉప్పు తగ్గించండి, పంచదార లెవెల్స్ షుగర్స్ ఎక్కువ ఉన్నా కూడా అవి స్వీట్స్ బేకరీ ఫుడ్స్ అట్లాంటివి తీసుకోకూడదు. క్యాండ్ ఫుడ్స్, అదేవిధంగా ప్రాసెస్డ్ మీట్ అంటే హ్యామ్ అని బర్గర్స్ అని వాటిలో మీట్ పెట్టిస్తూ ఉంటారు కదా, ప్రాసెస్డ్ మీట్స్ కూడా తీసుకోకూడదు. అదేవిధంగా రిఫైన్డ్ సిరియల్స్ అంటే మైదా కానీ మైదాతో చేసిన పదార్థాలు తీసుకున్నా కూడా కీళ్ళవాతం పెరుగుతుంది, కాబట్టి అవన్నీ కూడా అవాయిడ్ చేయండి. మరి ఎలాంటివి తీసుకోవాలి అంటే నొప్పులు తగ్గించడానికి, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉపయోగపడతాయి. omega-6లో చూస్తే కనుక ఆలివ్ ఆయిల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎడిబుల్ ఆలివ్ ఆయిల్ అంటే మీరు కుక్ చేసుకునేటప్పుడు వంటలో ఆలివ్ ఆయిల్ యూస్ చేయండి. అండ్ అదే ఆలివ్ ఆయిల్తో ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో మర్దన చేసుకున్నా కూడా ఇన్ఫ్లమేషన్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది ఫ్రెండ్స్. సో మరి ఫిష్ అనేది ఆయిలీ ఫిష్, పర్టికులర్గా సార్డైన్ అంటారు, ఆ ఫిష్ని కనుక మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే వారానికి 2 సార్లు తీసుకుంటే ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో ఆ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ నార్మల్గా తీసుకోవచ్చు, ప్రతి కూరగాయ ఆకుకూరలు అన్నీ తీసుకోవచ్చు. కానీ పొటాటో కానీ లేకపోతే అదే బంగాళదుంప కానీ లేదా వంకాయ, క్యాప్సికమ్ ఇలాంటివి తీసుకుంటే కొంచెం ఇన్ఫ్లమేషన్ ఉంటుందని స్టడీస్ చెప్తున్నాయి. కాబట్టి అవి కాకుండా మిగిలిన కూరగాయలన్నీ కూడా మీ ఆహార పదార్థాల్లో చేర్చుకోండి. చేపలు ఖచ్చితంగా ఉండేలాగా చేర్చుకోండి. అండ్ ఈ మధ్యకాలంలో ఫిష్ లివర్ ఆయిల్, కాడ్ లివర్ ఆయిల్ కూడా దొరుకుతుంది, కాబట్టి అది కూడా మీరు తీసుకున్నట్లయితే ఇన్ఫ్లమేషన్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది ఫ్రెండ్స్. సో ఈరోజు ఎలాంటి ఆహారము డైట్లో తీసుకోవాలి, ఆర్థరైటిస్ పేషెంట్స్ ఏది తీసుకోకూడదు అనేది నేను వివరించడం జరిగింది. ఈ వీడియోలో చెప్పినవన్నీ మీరు ఫాలో అయ్యి ఖచ్చితంగా మీకు బెనిఫిట్ ఉంటే లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరలా ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. బాయ్.